అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు లెక్క జాన్వీ కపూర్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ చిన్నప్పటి సంధి సైన్మా వాతావరణమే పెరిగింది అని చెప్పుకోవచ్చు. ఇక అమ్మ నటి కావడము, ఇక మరోపక్క నాన్న గిట్లా అగ్ర నిర్మాత కావడం, ఇవన్నీ కలిసి వచ్చినాయి. అందుకని ఇవే చిన్న వయసులో నుంచే సైన్మాలకెళ్ళి ప్రభావం పడ్డదని చెప్పుకోవచ్చు. ఇక ఎట్లనో గిస్వటి రంగుల ప్రపంచంలో తల్లి లెక్కనే కూతురు ఇట్లా గదే విధంగా తెరంగేట్రం చేసి మంచిగా విజయవంతం అయింది. అయితే శ్రీదేవి అమ్మ ఇంట్లో ఉంచుకొని జాన్వీ కపూర్కు ఇక తల్లి కంటే మించిన స్ఫూర్తి ఎవరు అని అనుకోవడం మాత్రం సహజమే. కానీ జాన్వీ కపూరు సైన్మాలలో అడుగు పెట్టడానికే కారణము అమ్మ కాదట, హీరోయిన్ దీపిక పడుకునే అన్న సంగతి ఆలస్యంగా ఎలుగులకు వచ్చింది. మళ్ళీ ఈ విషయం ఎవరో కాదు, స్వయంగా జాన్వీ కపూరే ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టిందంట. ఇక నేను చిన్నప్పటి నుంచే సైన్మాలకు రావాలని నిర్ణయించుకున్నా. ఇక అప్పుడే ప్రతి సైన్మాను రకరకాల సైన్మాలన్నీ చూసేదాన్ని. ఇక అందులో ఎవరి నటన ఎట్లా ఉంటుంది అనేది ఇక క్షుణ్ణంగా పరిశీలించేదాన్ని. ముఖ్యంగా దీపిక పడుకొని నటించిన ఓం శాంతి ఓంలా ఆమె నటన నన్ను మరింత ఆకర్షించింది. ఇక ఆ సైన్మా నేను ఎన్నిసార్లు చూసినో లెక్కనే లేదు. ఇక ఆ సైన్మాల దీపిక పడుకొనే డైలాగులు మొత్తం నేను బట్టి పట్టేసిన. నేను దీపికను అనుసరిస్తే ఇక మా చెల్లెను షారూక్ ఖాన్ లెక్క నటించవని చెప్పేదాన్ని. గట్లనే టైటానిక్ సైన్మాల రోజు నేనైతే మా చెల్లె జాక్ లెక్క మారిపోయేది అని అన్నది. ఇక ఇట్లా ఈ రెండు సైన్మాల సన్నివేశాలు మేమిద్దరం కలిసి నటించింది ఎన్నిసార్లు చేసాం అన్నది లెక్కనే లేదు అని అన్నదంట. ఇక అంతేకాదు దీపిక పడుకొని వల్లనే ఆమెకు సైన్మాలు రావాలి అనేది మరింత ఆకర్షించిందంట. ఇక మరోపక్క దీపిక నటన చూసే ఇక దాంట్లో మెలికలు ఇక మలుపులు అన్ని చూసి నేను పట్టేసుకునేదాన్ని. ఇక అట్లా దీపికని కొన్నిసార్లు అనుసరించేదాన్ని, కొన్నిసార్లు దీపిక నటన వల్ల ఇక ఆమె నటన చూసి ఇక ఎట్లా మార్పులు చేర్పులు చేయాలి అనే విషయాలన్నీ నేర్చుకున్నా అనే ఇదిలా అన్నదంట. ఇంతకు ఇక మీ గిట్లా మీరు ఏదో ఒకటి సాధించడానికి జీవితంలో ఎవరో ఒకటి స్ఫూర్తినైతే ఇచ్చి ఉంటారు. ఇక వాళ్ళు ఎవరనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంట ఉంటారు, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.